హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రాధే రాధే! జై శ్రీకృష్ణ. మేము ఎటెళ్తున్నామంటే, ఇక్కడ ఒక కాఫీ వ్యూ పాయింట్ అని పెద్ద ఫారెస్ట్‌లా ఒక మంచి ఇట్లా వ్యూ ఉందట. అక్కడికైతే మేము బయలుదేరినాం. అది సడన్‌గా ప్లాన్ అయింది. నేను ఎప్పుడైనా సడన్‌గానే వెళ్తా. మళ్ళీ అనుకునేది ప్రతి వీడియోలో ఇట్లనే చెప్తది అట్లా ఇట్లా అనుకునేరు. అదేం కాదు. మేము ఎటన్నా అనుకున్నా అటు వెళ్దామంటే నేను ఖచ్చితంగా వెళ్తా. అంతే. అక్కడ పోకుంటే మళ్ళీ మనశ్శాంతి అనిపియదు. అయ్యో! పోలేదు కదా, పోలేదు కదా అని. దగ్గరున్నప్పుడు పోవడానికి ఏం ప్రాబ్లమ్. మేమున్న కాడ నుంచి అయితే అదొక 50 కిలోమీటర్లు అయితే ఉన్నది. అక్కడికైతే మేము బయలుదేరుతున్నాం. మా వోనికి ఎందుకో ఈ మధ్య మా కారు ఇష్టం ఉంటలేదు. అక్కడ పక్కకి బొలారో ఉన్నది. అయితే బొలారోలో పోదాం అంటాడు. ఎందుకంటే అందులో గాలి మంచిగా చల్లగా వత్తది. అందుకనుకుంటా. అట్లని ఏం కాదు. అక్కడ మధ్యలో ఒక సీట్ ఉన్నది. దాని మీద ఆడు కూర్చొని ఎంజాయ్ చేస్తాడు కాబట్టి అంతే. ఇంకేంది మేమైతే బయలుదేరినాం. ఇక్కడనైతే మస్తు కరెంట్ తయారవుతుందట. మస్తు అంటే మస్తు కరెంట్ ఇక్కడ తయారవుతుంది. ఈ ఊరు ఏంటిది నేనైతే తర్వాతనైతే మీకు చెప్తా. అటు వెళ్ళాలంటే మనం కోర్బా నుంచే వెళ్ళాలి. కోర్బా అంటే ఛత్తీస్గఢ్లో ఒక ఊరు అది. అక్కడ నుంచి అయితే మేము బయలుదేరినాం. పోయేటప్పుడు మీకు ఎక్కడ కూడా ఇట్లా అనిపించేది చెట్టు ఎండిపోయి ఉన్నది అని. అంత ఎటు చూసినా పచ్చగానే మొత్తం చెట్లు ఎండిపోయి ఇట్లా ఏమి ఉండనే ఉండే. అంత పెద్ద 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 లోయలు ఉన్నాయి అందులో. ఇంకా అందులో వెరైటీ ఏంటిదంటే అక్కడక్కడ ఒక చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి. ఆ లోయలో కూడా ఊర్లు ఉన్నాయి. అమ్మో! అక్కడోళ్ళు ఎట్లుంటారో ఏమో నాయన. నాకైతే మస్తు ఫుల్ భయమైంది. కొద్ది పెద్ద లోయ అది. మామూలుగా లేదు. మళ్ళీ ఇది ఎక్కేటప్పుడు కూడా తిరుపతి కొండలు ఎట్లా ఎక్కుతామో అట్లున్నది ఇది. రౌండ్ రౌండ్గా గుండ్రగా ఎక్కుడు. ఇక్కడ ఏముందైతే అనుకున్నా పోవాలి చూడాలి. కానీ అది ఎక్కేటప్పుడు మాత్రం నాకైతే ఫుల్ భయమైంది. కళ్ళు మూసుకొని వీడియో తీసిన నేను ఫోన్ ఇట్లా పట్టుకొని. అమ్మో! సరే, ఇక్కడికైతే మేమైతే చేరుకున్నాం. ఇక్కడ 20 రూపాయలు, 20 రూపీస్ అయితే టికెట్. అక్కడ మనం తినేటివి ఏం తీసుకొని పోవద్దట. వాటర్ బాటిల్ ఏం కూడా లోపలికి అలౌడ్ అయితే లేవు. సరే ఓకే, మేము అట్లా ఏం కూడా తెచ్చుకోలేదు. ఎందుకంటే ఎట్లా బయటికి వెళ్తున్నాం కదా, ఎట్లా తిరుగుతాం. ఆల్రెడీ మేము లంచ్ చేసి బయలుదేరినాం. అయితే ఇక్కడ అయితే ఎప్పుడు మంచిగా ఉంటుందట అంటే చలికాలం అయితే మస్తు ఉంటుందట. దీని పేరే కాఫీ వ్యూ పాయింట్. ఇక్కడ కాఫీ మంచిగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు పెట్టిందట, కాఫీ వ్యూ పాయింట్. మన తెలంగాణ, ఆంధ్ర ఇటు సైడ్ అయితే కాఫీలు ఇవి ఎక్కువ తాగుతారు. ఇటు ఏం ఇట్లా కాఫీలు టీలు ఎక్కువ ఏం తాగరు. ఇటు ఏమైనా గుట్కాలు తింటారు కాబట్టి ఇటు ఎక్కువ ఏం ఎవరికి టీలు కాఫీలు అట్లా ఏం అలవాటు అయితే ఉండేయట. అందుకే ఇది కాఫీ వ్యూ పాయింట్ అని. ఇక్కడ చలికాలం, వర్షాకాలం ఇట్లా అయితే మస్తు మంది అయితే వస్తారట. మేము పోయినప్పుడైతే ఒక 50 మంది దాకా ఉండే. కొందరు మంది అయితే వెళ్ళిపోయినారు కూడా. ఎందుకంటే అది పెద్ద మిట్ట మధ్యాహ్నం నేను వెళ్ళినప్పుడు. కానీ మిట్ట మధ్యాహ్నం ఇక్కడైతే ఎండ అయితే మనకు ఘోరంగా ఉంటుంది. కానీ అక్కడ ఏమంతగానం ఎండ ఏమైతే ఏం లేకుండే. అందుకే కూల్గానే ఉండే కాబట్టి మేమైతే వెళ్ళినాం. చూసేద్దాం పద, ఖాళీగానే ఉన్నాం, చూసి వచ్చడానికి, చూసి రావడానికి ఏం ప్రాబ్లం అవుతుంది. అందుకే వెళ్ళినాం. ఎటు చూసినా మీకు గ్రీనరీ కనబడుతుంది. ఇట్లా ఎండిపోయిన చెట్టు అట్లా అయితే ఏం లేదు అక్కడ. మంచిగా చెట్లని ఎంత మంచిగా అంటే అంత మంచిగా వాళ్ళు పెంచుకున్నారు. పువ్వులు వేరే వేరే వెరైటీ కలర్ ఇవి మేము ఎక్కడ అంటే ఒక అక్కడ మాకు చుట్టుపక్కల అయితే చెప్పారు, ఇక్కడ ఏది ఇట్లా చూసే మంచిగా ఉంటుంది అంటే, చూసేలాగా ఉంటుంది అంటే ఇట్లా కాఫీ వ్యూ పాయింట్ అని ఉంటుంది. అట్లానే మస్తు ఉన్నాయి. గుడి కూడా ఉంటుంది ఒకటి అంటే. కానీ ప్రతిసారి నేను గుడికే వెళ్తాను కదా, ఈసారి కొంచెం ఎటన్నా వెరైటీగా వెళ్దామని అయితే కాఫీ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. ఇది చూడండి, దిల్ షేప్లో అయితే దీనికి మంచిగా కూర్చోడానికి ఇక్కడ మంచిగా ఇట్లా పెట్టయితే ఉంచారు. ఇగో ఇక్కడ నుంచి అయితే పెద్ద లోయ అది. అది మామూలు లోయ కాదు నాయనో. మనకు సినిమాలలో ఎట్లా చూపిస్తారు జూమ్ చేసి, అంత పెద్ద లోతు అది. అక్కడ దగ్గరికి కూడా నేను పోలేదు, దూరం నుంచే వీడియో అయితే తీసుకున్నా. అమ్మో, అలాంటివి చూస్తే మళ్ళీ కళ్ళు కూడా తిరిగినట్టు అయితే. అందుకే అక్కడికైతే అయితే తీయలేదు. సరే అక్కడి నుంచి అయితే మేము కొన్ని ఫొటోస్ కూడా దిగినాం ఇందులో. ఇక్కడ కూర్చొని అయితే ఫోటో దిగేటప్పుడు అయితే వీడియో పెట్టిన కంటే ఫోటోలు కదా అందుకు. అదే మా వానికైతే ఇలాంటి అంటే ఇష్టం ఉండదు. మా వానికి గుడి అంటేనే ఇష్టం. మా బాబుకి ఎటు పోతున్నాం నాన్న అని బయటికి వెళ్దామంటే గుడి చేతులు ఇట్లా నమస్కారం చేసి జయ అనే అంటాడు. జైలో అంటే జై శ్రీరామ్ అన్నట్టు. అటే వెళ్తానమని వాడైతే ఎక్కువ హ్యాపీగానైతే లేకుండే. ఇంకా నిద్రపోయి లేచినట్టుగా కొంచెం కోపంగానే ఉండే, ఇక్కడికి తీసుకొచ్చిండు నన్నని. అందుకే ఎక్కువ స్మైల్ కూడా ఇవ్వలేదు వీడియోలు తీసేటప్పుడైనా, ఫోటో దిగేటప్పుడైనా. ఎందుకంటే అది కోపమే ఉండే కాబట్టి.
సరే నెక్స్ట్ టైం అయితే గుడికి అయితే వెళ్దాం నాన్న. ఇంత చిన్నప్పటి నుంచే మా బాబుకి ఇంత గుడి దేవుళ్ళంటే భక్తి. ఎప్పుడైనా కూడా టీవీలో కూడా లక్ష్మీ నరసింహస్వామి వీడియోస్ అవి ఇవి చూసుకుంటూనే ఉంటాడు. అందుకే వానికి గుడులంటే ఇష్టం. కానీ అంత కూడా అట్లా భక్తి ఎట్లా వచ్చిందో నాకే అర్థం కాదు. అందరూ అంటారు మీ బాబుకి ఇంత ఇష్టమా ఇంత ఇష్టమా అని. ఏమో అది దేవుని దయ అంతే. ఇక్కడ మంచిగా కుండీలల్లా ఇట్లా చెట్లు ఇట్లా పెట్టి మంచిగా అంటే మంచి ఇక్కడ ఉండొచ్చు కూడా. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ కూడా ఉంది, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇట్లా ఏం లేదు ఇక్కడ ఏం లేదని. ఇది మా అంటే ఒక 50 కిలోమీటర్ దూరమే ఉన్నది. కానీ అక్కడ చుట్టుపక్కలనైతే చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి పల్లెటూరులో. అందుకే ఇక్కడికి వచ్చి అయితే నేనైతే మస్తు అంటే ఎప్పుడు మనం ఇట్లా చూడలే కదా జంగల్లా ఇట్లా పోయి ఇట్లా దూరంగా ఇట్లా వ్యూస్ ఉంటాయని. టీవీలో అక్కడిక్కడ చూసుడే కానీ ఇట్లా స్వయాన ఏదో చూసుడలేదు. ఈ కట్టె కూడా వీళ్ళు కూర్చునేటట్టు కుర్చీ లెక్క ఇట్లా మొత్తం చెక్కి మంచిగా సెట్ అయితే చేసిండు. అక్కడ చూడడానికి మస్తున్నాయి వెరైటీ. నాకైతే మస్తు నచ్చింది. ఇట్లా ఉండి ఫ్యామిలీతోని పోయి అక్కడ వంటలు చేసుకొని కూడా తినచ్చట. కానీ అంత ఓపిక మనకి ఎక్కడ ఉంటుంది ఇంత ఎండలా. ఎప్పుడు కూడా పోవాలి ఎంజాయ్ చేసి రావాలి అంతే. లేకుంటే ఇంటికాడ నుంచైనా డబ్బా అన్న వండుకొని అయితే పోవాలి. ఇంకేంది మొత్తం చూసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరాం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటిది చూసే వాళ్ళనే మిమ్మల్ని అంటున్నా, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకేనా? ఇంకా వీడియోస్ మళ్ళీ ఇంకా మస్తు పెడతా. ఎందుకంటే నేను తిరుగుడు నాకు బాగా ఇష్టం. అటు ఇటు ఎటన్నా పోతే ఖచ్చితంగా వీడియోని అయితే నేను తీస్తాను. ఇంకేమున్నది, ప్లీజ్ ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో మిమ్మున్నే అనేది వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? రాధే రాధే, జై శ్రీకృష్ణ. నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని నేను అనుకుంటాను. ఓకే, బాయ్ బాయ్, టాటా, లవ్ యూ ఆల్.